కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా ఎవరొస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా ఎవరొస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇక కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర అవతరణ వేడుకలకు స్పెషల్ గెస్ట్ గా ఎవరొస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. సంజన, వాస్తవానికి ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ప్రధాన భాగస్వామైనటువంటి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా కోరాడు. వాస్తవానికి 2013 తెలంగాణ సిద్ధించడంలో కూడా సోనియా గాంధీ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రప్పించి కూడా ఘనంగా సన్మానించుకునేందుకు ఇటు ఉద్యమకారులతో పాటు సోనియా గాంధీని కూడా ఘనంగా సన్మానించుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి సోనియా గాంధీని కోరగా తను కూడా ఖచ్చితంగా హాజరవుతా అనేసి కూడా హామీ ఇచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆరోగ్య కారణాలతోటి, అదేవిధంగా ఎండ వేడిమికి తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా సోనియా ఆరోగ్య పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా హాజరు కాలేననేసి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఏఐసీసీ అధిష్టానం కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా ఘనంగా సన్మానించుకోబోతుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో సోనియా గాంధీ పాత్ర కీలకం. ఆ తర్వాత రాష్ట్రంలో ఏ రోజు కూడా 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో అధికారానికి దూరమైంది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సోనియాని పిలిచి ఘనంగా సన్మానించుకోవాలని భావించింది. కానీ చివరి క్షణంలో సోనియా గాంధీ రానట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్ గా రాహుల్ గాంధీనా లేదంటే ప్రియాంక గాంధీని కూడా తప్పించే పనిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని సైతం రాష్ట్రానికి రప్పించే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో రాహుల్ గాంధీ లేదంటే ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ ముగ్గురు నేతల్లో ఎవరైనా ఒకరిని రాష్ట్రానికి రప్పించి ఘనంగా సన్మానించుకోవాలని మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం మంత్రాలు జరుపుతా ఉంది. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు సోనియా గాంధీ వచ్చి కూడా కేవలం ఇద్దరే మాట్లాడే అవకాశం ఉండే. సోనియా గాంధీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరిది స్పీచ్ ఉండే. కానీ సోనియా గాంధీ హాజరు కాలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఒక్కరిదే స్పీచ్ ఉండబోతా ఉంది. రేపు ఉదయం 9:30 గంటల నుంచి కూడా సాయంత్రం దాదాపు 8:30 వరకు కూడా రాష్ట్ర దశాబ్ది వేడుకలు కూడా అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, విక్రాంత్.